దేవుడా, నేను చిన్నప్పటి నుంచి నిన్ను కోరుకున్నది ఒక్కటే, నా చెల్లికి ఏ కష్టం లేకుండా చూసుకోవాలని మాత్రం. ఎందుకంటే నీకు తెలియంది ఏమున్నా స్వామి, నా పంచప్రాణాలే నా చెల్లి. తనను ఎల్లప్పుడూ చల్లగా చూడు స్వామి. వైష్ణవి, అమ్మా తల్లి వైష్ణవి, అగో ఎటు వెళ్ళి తలుపు తీసున్నది కనబడతలేదు. వైష్ణవి, ఇటు పోయింది, తలుపు తెర్ర పెట్టింది. ఓ తిరుపతి, మా చెల్లె కనబడా? లేదన్నా, మేమే నీ దగ్గరికి వస్తున్నాం. ఇటు పోయింది మరి. వైష్ణవి, నువ్వేనా? నాకు తెలుసురా. నేను ఇంత సైలెంట్ గా వచ్చి పట్టుకున్నా కదా అన్నయ్య, నేను ఎట్లా గుర్తుపట్టాను? నా బుచ్చి తల్లి చేతి స్పర్శ నేను గుర్తుపట్టకపోవడమా? ఎక్కడికి పోయినావురా నాకు చెప్పకుండా? రాధిక దగ్గరికి వెళ్ళిన అన్నయ్య. చెప్పిపోతాయి అయిపోతుండే కదా చెల్లె. నువ్వు ఇంట్లో కనపడిపోయేసరికి మీ అన్న ఎంత కంగారు పడ్డాడు తెలుసా? అయ్యో పిచ్చి అన్నయ్య, నిన్ను వదిలి నేనెక్కడికి పోతా? సరే సరే కానీ ఎండ బాగా కొడుతుంది, నువ్వు ఇంట్లోకి పో. సరే అన్నయ్య, బాయ్ అన్నయ్యలు. అన్నయ్య తొందరగా వచ్చేయి. సరే, మనం నీడ పోయి మాట్లాడుకుంటాం. ఏమైందిరా భాస్కర్, బాగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా రాదు, ఇంటికి వచ్చి చెల్లెని పిలిచేసరికి కనిపించకపోయేసరికి నా గుండె ఆగినంత పని అయిందిరా. చెల్లె ఇంట్లో ఒక్క 5 నిమిషాలు కనిపించకపోతేనే గింత ఆగమైనావు. రేపు పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతే ఇంకెట్లుంటావు రేడా? చెల్లెకు పెళ్ళి అయితే బావనే ఇల్లరికం రమ్మంటారా? చెల్లెను వదిలి ఎట్లుంటారా? నా నుంచి కాదు. అరే నువ్వేం బాధపడకురా. అరే చెల్లె తొందరగా రమ్మని పోదాం పర్రా, లేకపోతే ఇడుతుంది. గుద్దుతావురా? అయితే కానీ వైష్ణవి సెట్ అయిందా లేదా? అరే ఆ పిల్ల నాకు సెట్టు. ఇంకేంద్రా మరి పార్టీ ఎప్పుడురా? అరే దాన్ని లవ్ చేసినట్టు వలేసిండ్రా. పెళ్లి చేసుకుంటా నమ్మించి ఒక వారం రోజుల తర్వాత దాన్ని చంపేసి దాని ఆస్తి నాకు వచ్చేలాగా సెడియెత్తున్నారా. అరే ఇంతకీ ఆ ఆస్తి ఆమె పేరు ఉందో లేదో తెలుసుకున్నావారా? లేదురా, అవేమి ఇంకా అడగలే. ఇప్పుడే కదరా ప్రేమ చిగురించేది. ఒక్క 2 రోజులు ఆగురా, మొత్తం వివరాలన్నీ లాగుతా. అరే భాస్కర్, ఇట్లారా. ఏంట్రా సాగర్, ఏంటి విశేషాలు? అరే ఎప్పుడు ఆ రాజుగాడు మీరే తిరుగుతారా? మేము కూడా ఫ్రెండ్సే గారా, మమ్మల్ని కూడా పిలవచ్చు కదా. అట్లేం లేదురా, మీరు నా ఫ్రెండ్సే, వాళ్ళు నా ఫ్రెండ్సే. సరేరా నేను పోయేస్తా, చెల్లి ఒక్కరితో ఉంటుంది ఇంటికాడ. బాయ్. సరే పోరా పో, చివరికి నా కాళ్ళ కడికి రావాలి. ఇయ్యాల దొరికినవా నా కొడక? నా పైసలేవిరా? ఎన్ని రోజులు తిరగాలని ఎంబడి నా పైసలు ఎప్పుడు ఇస్తావు? దోషమని తెప్పించిన కాదురా, ఇంకెన్ని రోజులు తెప్పుకుంటావురా? అరే మామ, ఒక్క నెల ఆగురా, నీ పైసలు నీకు ఇస్తా. కావాలంటే ఇంకెక్కువ ఇస్తా, కానీ ఒక్క నెల ఆగురా. అవునరా సాయి, వీడు చెప్పేది నిజమేరా. వీడు ఒక పెద్ద ప్లాన్ వేసిండ్రా. అదే నీకు తక్కువ పైసలు
నీకు డబ్బులు ఇస్తాడు. సరే సరే కానిది కానిది. థ్యాంక్స్. సరే భాస్కర్ ఇటువైతలోరా. కరీంనగర్ పోయి పొలం మీద వచ్చిన పైసలు బ్యాంకులో వేసేస్తున్నా. అది సరే గాని మన సాగర్ వైష్ణవ్ ప్రేమించుకుంటురని నా గ్యాంగ్ అంతా అనుకుంటుందిరా. ఏ ఊకరా, మా చెల్లెని నీకెవరు చెప్పారు? నేను సాగరం దగ్గరికి పైసలు ఇవ్వడానికి పోయినా. పోతే నేను వైష్ణవ్ ప్రేమించిన నాటకం ఆడినా పిల్ల పడిపోయింది. టైం చూసుకుని దాన్ని చంపేసి దాని పేరు మీద ఉన్న ఆస్తి వానికి వచ్చినాక నా పైసలు నాకు ఇస్తా అని చెప్పిండ్రా. ఇంతకీ వైష్ణవి నీ చెల్లెలే కదరా. అరే పిచ్చోడా, వైష్ణవి అంటే నా చెల్లి ఒక్కతే ఉంటుందా? అయినా నా చెల్లె నా మాట చెవదాడదురా. తను ఎవరన్నా ప్రేమిస్తే నాకే ఫస్ట్ చెప్తుంది. రే నువ్వేం ఆలోచించకుండా ఇంటికి పోరా. అసలు సాయిగాడు ఎందుకు అట్లా అన్నాడు? అసలు నాకేం మనసున పడతలేదు. వైష్ణవి, మన ప్రేమని మీ అన్నయ్య ఎలాగో ఒప్పుకోడు. మనం లేచిపోదాం. లేదురా, నేను ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడి చూస్తా. వైష్ణవి, నా మీద నీకు నమ్మకం లేదు కదా? నాతో వస్తే ఎలా చూసుకుంటానే కదా నువ్వు రానంటున్నావు. అట్లేం లేదురా, నేను ఒకసారి మా అన్నతో మాట్లాడతా. మా అన్నతో మాట్లాడి నేను ఒప్పిస్తారా? అద్దు, నా మీద నీకు నమ్మకం లేదు, నాకు మా అర్థమైంది. సరే లేచిపోదాం. మా అన్నయ్య ఊరెళ్ళి చివరిసారిగా ఒక్కసారి మా అన్నయ్యని చూసి ఈ రాత్రికి వెళ్ళిపోదాం. సరే వైషు, నువ్వు వచ్చేటప్పుడు బంగారం డబ్బు ఇవన్నీ పట్టుకొని రా. నా జాబ్ వచ్చే వరకు మన ఖర్చులకు అవుతాయి. సరే తీసుకొస్తా. నువ్వు నా బంగారం వైషు, నిన్ను వదిలి నేను ఉండలేను. అవును వైషు, మీ ఆస్తి నీ పేరు మీద ఉందా మీ అన్నయ్య పేరు మీద ఉందా? నా పేరు మీదే ఉంది సాగర్. రేయ్ ఎంత పెద్ద ప్లాన్ చేసినావురా? నువ్వు ప్రేమించడానికి నా చెల్లె దొరికిందారా? మా లవ్ సంగతి నువ్వు ఊరు నుంచి వచ్చినాక చెప్తామనుకున్నా, కానీ ఆలోపు నువ్వే చూసేసినావు. అన్నయ్య, నాకు సాగర్ అంటే మస్తు ఇష్టం అన్నయ్య. నేను సాగర్నే పెళ్లి చేసుకుంటా అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. నీకు ముందే చెప్పినా కదా వైసు, మన ప్రేమ మీ అన్న ఒప్పుకోడని. అన్నయ్య, మా ఇద్దరికి పెళ్లి చెయ్యి అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. అమ్మా వద్దురా, వాడు మంచోడు కాదురా. నీ ఆస్తి కోసమేరా వాడు ఇంత చేసేది. వద్దురా, వాడు మంచోడు కాదురా. చూడు వైసు, నేను కావాలంటే నాతో రా, లేదంటే మీ అన్నయ్యతో వెళ్ళిపో. రాదురా, నా చెల్లె నా మాట కదా నీతో రాదురా. రాదు. ఏంటన్నయ్య నువ్వు మా ప్రేమను అర్థం చేసుకుంటావు అనుకుంటే ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తావు అనుకోలేదు. వాడి కోసం నన్ను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అంటున్నావా? నాకు తెలియదా నా చెల్లెని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో? చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచిరా నాకు తెలియదా నా చెల్లె గురించి? చూడన్నయ్య, నువ్వు పెంచినంత మాత్రాన నీకు నచ్చిన నేను పెళ్లి చేసుకోలేను. నేను నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటా. నాకు సాగర్ అంటే ఇష్టం, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. అమ్మా నీకు తెలియదమ్మా వాడు ఎలాంటి వాడు. రామమ్మ ఇంటికి వెళ్దాం. వరుణయ్య, నీ అతిక ప్రేమ వల్ల చిన్నప్పటి నుంచి నాకు ఆ ఇల్లు జైల్లో కనిపించింది. చిచ్చి, అమ్మ నాన్న బదులు నువ్వు చచ్చిపోయినా మంచిగుండేది. సరేరా వైష్ణవి, నాదే తప్పు, నేను ఒప్పుకుంటా. నీకు వెళ్దాం రారా. కావాలంటే నన్ను కొట్టు, నేను భరిస్తా. కానీ వీణ్ణి మాత్రం పెళ్లి చేసుకో తల్లి. వాడు మంచోడు కాదమ్మా. వీణ్ణి మాత్రం చేసుకోక తల్లి, నీ కాలు మొక్కుతారా. నీకు మంచి వేరే సంబంధం దొరుకుతారా? వీడు మంచోడు కాదురా.
దా తల్లి ఇంటికి వెళ్దాం దా. నీ కాళ్ళు మొక్కుతారా రారా. సాగర్ ఎలాంటి వాడో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓ సాగర్, అమ్మా వాడు మంచోడు కాదమ్మా. అమ్మా అమ్మా వైష్ణవి, అమ్మా వైష్ణవి, అమ్మా. ఏం సాగర్ చేతుల కత్తేంది? అది లేదురా, నువ్వు వంట చేస్తున్నావు కదా, నీకు సాయం చేద్దామని చెప్పేసి టమాటాలు కోయడానికి తీసుకొని వచ్చిన. ఓహో అంతేనా, దా మరి సాయం చేద్దుతా. ఏమేం సాగర్? ఏం లేదురా, నీ జడల పువ్వు లేవు కదా, చూస్తున్నా. నువ్వేమైనా తీసుకొచ్చినావా జడల పువ్వులు ఉండడానికి? సరే తీసుకొస్తా. తీసుకురాపో. ఎట్లా ఏ రకం కూడా వర్కౌట్ అవుతలేదు కదా, ఎట్లా చేసి ఏదో ఒకటి చేయాలి. అగో ఫోన్ ఈడబెట్టి ఏడివేయండు, ఫోన్ వస్తుంది కదా. సాగర్ నీకు అప్పటి నుంచి ఫోన్ వస్తుంది. దీన్ని మాత్రం చేసుకోక తల్లి. నా తల్లి ఇంటికి వెళ్దాం. నీ కాళ్ళు మొక్కుతారా రారా. సాగర్ ఎలాంటి వాడో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైంది వైషు, ఎందుకు ఆ కన్నీళ్ళు? ఏం లేదు సాగర్, మా అన్నయ్య గుర్తుకొచ్చిండు. సరే ఊకింట్లుంటే అట్లే అనిపిస్తుంది, బయటికి వేద్దాంపా. సరే సాగర్ పోదాంపా. వైషు, ఈ ట్యాంక్ ఎక్కితే మన ఊరు అందాలు అన్ని కనబడతాయి. ఎక్కుదామా? సరే. పైన మస్తు కనబడుతుంది ఊరందాలు. అవి అక్కడికి ఎక్కాలి, అక్కడికి ఎక్కితే ఇంకా మంచిగా కనబడుతుంది. అబ్బా ఎంత బాగుందో ఇక్కడ.
ఇంకేం ఆలోచిస్తున్నావు? నెట్టే ఇక. ఏంటి వైష్ణవి నువ్వు మాట్లాడేది? నేను నిన్ను తోసేయడమా? రే ఆపరా నీ యాక్టింగ్లు. నువ్వు ఆ శ్రీకాంత్ గారితో ఫోన్ మాట్లాడు, నేను ఇన్నా. అబ్బా కూరింత బాగా కుదిరిందో. ఒకసారి సాగర్కి చూపిస్తా ఏమంటాడు. నేనేం చేయాలరా? ఎన్నిసార్లు ట్రై చేసినా ఎలాగోలాగా తప్పించుకుంటుంది. అదంతా కాదురా, రేపు దాన్ని బయటికి తీసుకుపోయి అక్కడనే పని ముగించుకొని నీకు ఫోన్ చేస్తా. ఏమైంది వైషు? ఏదో సౌండ్ వచ్చింది. ఏం లేదు సాగర్, గంట కింద పడ్డది. ఓహో అంతేనా? అలా ఏం లేదు వైష్ణవి, నేను నిన్నెందుకు చంపుకుంటా? నువ్వు నా ప్రాణమే. రే ఆపరా, నీలాంటి దొంగ ప్రేమల ముందు నిజమైన ప్రేమలని గుర్తించలేకపోతున్నాం రా. సరే అయితే ఏంది ఇప్పుడు? నీ ఆస్తి గురించే నిన్ను ప్రేమించినట్టు నిన్ను నటించిన. నిన్ను చంపేసి నీ ఆస్తిని నా పేరు మీద రాయించుకుంటా. అరే ఎదవా, నీలాంటి రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడడానికి అమ్మ నుంచి ఆ పదాన్ని, నాన్న నుంచి నా అనే పదాన్ని, అమ్మా నాన్న చూపించే ప్రేమ కంటే ఒక మెట్టు ఎక్కువగానే మమ్మల్ని ప్రేమిస్తారా. వాడే నా అన్న. అన్నయ్య ఇంకెంతకాలం సాటి నుండి నన్ను కాపాడుకుంటావు? బయటికి దా అన్నయ్య. కిందికి రారా, చల్లమన్ రాడు. నన్ను క్షమించన్నయ్య, నా కళ్ళు మూసుకుపోయాయి, నేనేం చేయలేకపోయాను. నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించండి. వాడి గురించి నీకైతే తెలిసింది కదమ్మా, నాకు అదే చాలు. రేయ్ చూసినవారా, మా అన్న లాంటి నిజమైన ప్రేమ ముందు నీలాంటి మోసపూరితమైన ప్రేమలు ఎప్పటికీ నిలబడేవిరా. నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు. అమ్మా నాన్న బతికి ఉంటే నీ అంత గారవంగా పెంచి ఉండరేమో. అలాంటి నిన్ను చచ్చిపోతే బాగుండని అని అన్నదన్న నా పాపిష్టి నోరు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప నీలాంటి అన్న దొరకడు. నన్ను క్షమించు అన్నయ్య, నన్ను క్షమించు. చచ్చా, ఎందుకు క్షమించాడు? నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరంటారు చెప్పు. చచ్చా, అలా ఏడవకూడదురా. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోగలుగుతానా చెప్పు? నా బంగారు తల్లివిరా నువ్వు. గోరు ముద్దలు తినిపించిన ఈ చేతులను, నాకు నడక నేర్పించిన ఈ చేతులను నేను కాళ్ళతో దాన్ని వెళ్ళిపోయినా నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు. నువ్వు మొక్కిన మొక్కులకే కావచ్చు అన్నయ్య ఇంకా నేను బతికున్నది. నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు. చూడరా సాగర్, నీలాంటి దొంగ ప్రేమల వల్ల మునిగిపోయిన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు వాళ్ళని ఏదైనా చేసినాక వాళ్ళ అమ్మ నాన్న అక్క తమ్ముడు ఎంత బాధపడతారో నీకు తెలుసా? ఎంత శోకానికి గురవుతారో నీకు తెలుసా? నేను మొక్కిన మొక్కులకు, నేను చేసిన పూజలకు నా దేవుడే నా చెల్లెలు కాపాడండి. కానీ నా చెల్లెలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళ మోసపూరిత
ప్రేమల వల్ల ఎంతో మంది పాలవుతున్నారు. వాళ్ళ కుటుంబ ప్రేమకు దూరమై ఎంత క్షోభను అనుభవిస్తున్నారో నీకు తెలుసా? మొన్ననేరా మన కురుటలో ఒక అబ్బాయి తన ప్రేమ నిరూపించుకోవడానికి మందు తాగిండని అది తెలుసుకొని ఆ పిచ్చిది తనను ఎంత ప్రేమిస్తున్నాడోనని ఇంట్లో వాళ్ళని అడిగి కాదంటే ఎదిరించి పెళ్లి చేసుకొని అంతమంది అన్నలకు ఒక్కతే చెల్లెరా ప్రేమించిన వాడే అతి కిరాతకంగా చంపి పారిపోయాడంట. చంపినవాడు బాగానే ఉన్నాడు, కానీ ఆ చిట్టి తల్లి చచ్చి ఎక్కడుందో కానీ వాళ్ళ అమ్మ నాన్నలకు అన్నదమ్ములకు ఎంతో శోకం మిగిలించింది. వద్దన్నా, ఇలాంటి మూర్ఖులతో మాట్లాడి మనం మూర్ఖులయ్యే కంటే పదన్నా. వర్షం పడ్డప్పుడు ఏర్పడే బురదలాంటి వాళ్ళు కాదన్న వీళ్ళు, ఎప్పటికీ మురికిగా ఉండే కాలువలాంటి వాళ్ళు. వీళ్ళతో ఎంత మాట్లాడినా మనకి ఫలితం ఉండదు, వాళ్ళు మారరు. వీడిని తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి అప్పచెప్తాం పదన్నా. చూర్రా, రాక్షసులకు రాజైన రావణు నుంచి సీత జాడను రాముడికి చేరవేసిన హనుమంతుని లాంటోలేరా మా అన్నయ్యలు. ఎల్లవేళలా తన అక్క చెల్లెలని ఈ కలియుగ రాక్షసుల నుంచి కాపాడుకుంటూ రావడానికేరా మాలాంటి అన్నయ్యలను ఆ దేవుడు పుట్టించేది. పదమ్మా, వీడిని నా పోలీసులకు అప్పచెప్దాం. పదరా.